ధన్యవాదాలు సార్ పెద్దయినా. నేను ఈ వీళ్ళు పేర్కొన్న అంబేద్కర్, ఎందుకంటే బడ్జెట్ అనేది ఒక అంకెలు సంఖ్యలే కాదు, అదొక నైతిక కోణం ఉండాలన్నాడు అంబేద్కర్ గారు. నైతిక కోణం కాకుండా ఇంకో మాట చెప్పినాడు ఆయన, ప్రజాస్వామ్య రాజ్యాంగ లక్ష్యాలైన ప్రజాస్వామ్యం, సమానత్వం, ప్రగతి, ఈ మూడింటి సమన్వయంతో సంపద సృష్టికర్తలు ఎవరైతున్నారో వాళ్ళు ప్రాథమికంగా వాళ్ళకు చేరిన తర్వాతనే మిగతా వాళ్ళకి చేరే లక్ష్యం మన రాజ్యాంగానికి ఉండాలా అని అంబేద్కర్ చెప్పిన మాటనే. అది నేను కొత్తగా ఉన్నది కాదు, అది ఆయన చెప్పడమే కాదు, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ గారు ఒక మాట ఉన్నారు, నా ఆర్థిక ప్రతిపాదనలకు నాకు ప్రపంచంలో వచ్చిన గుర్తింపు కారణం ఎవరంటే నేను ఆర్థిక పితగా భావించే అంబేద్కర్ నా స్ఫూర్తి కన్నాడు. ఆ మాటకు వచ్చినప్పుడు వీళ్ళు ఈ సంవత్సరం పెట్టిన 3,24,324 ఏదైతే అమౌంట్ పెట్టినారో, రెవెన్యూ వ్యయం 3,24,234 కోట్లు అయితే 2,34,406 కోట్లు. ఇది బాగా అద్భుతమైన లెక్క. కేరళ గవర్నమెంట్ కంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఎక్కువ బడ్జెట్ ఉంటుంది, తర్వాత మహారాష్ట్రది ఎక్కువ ఉంటుంది, తర్వాత రాజస్థాన్, గుజరాత్ అవి వస్తాయి. కానీ తెలంగాణ బడ్జెట్ చిన్న విషయం ఏం కాదు, అంకెలు చూస్తే. కానీ 2024-25 ఇంతకుముందు కూడా 25-26లో కూడా ఇలాగనే 2,25,026 పెట్టి 1,38,270 కోట్లు మాత్రమే రెవెన్యూ ఏం చేసినారు. 60% మాత్రమే ఖర్చు చేసినారు, 40% చేయలే. 6 గ్యారంటీల లేకనే ఇవి కూడా పేపర్ల మీద ఉండడానికి ప్రయత్నం. అంటే కావాలని చేయరు పాలకులు ఎవరు, ఎందుకంటే వీళ్ళకు మంచి ఆదర్శాలే. కానీ గతంలో చేసిన దాన్ని ఒప్పుకుంటే ఈ అభివృద్ధికి తెలంగాణ రాకముందు ఎంత బడ్జెట్ ఉండే, ఏ స్థాయిలో అభివృద్ధి వచ్చింది, ఎట్లా వస్తు సేవలు పెరిగినాయి, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక విధానాలు ఎట్లా మారినాయి, వాటన్నిటిని ఎక్కడ ప్రస్తావిస్తలేరు. కేసీఆర్ గారి పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ గత ప్రభుత్వం వ్యవసాయానికి, సాగునీటి రంగానికి వచ్చిన ఈ అభివృద్ధితోటి ఎంత మార్కెట్ ద్రవ్యోల్బణం అంటే ఇవాళ కేరళలో ఉన్న రేట్ అయితే మంచి రేటు ఉందో ఆ ఆర్థిక రంగంలో అంత అభివృద్ధి సాధించింది. కానీ అది మాత్రం ఎక్కడ చెప్పరు. ఎందుకు చెప్పారంటే చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చినట్టుకంటే పరిస్థితి ఇప్పుడు సభా పరిమితి వల్ల, సమయం వల్ల తెలంగాణ ఎట్లున్నది, తర్వాత వచ్చిన ఈ 10 ఏళ్లలో ఏమైంది, ఆ 10 ఏళ్ళ తర్వాత ఏముందని మొత్తం వివరాల్లోకి వెళ్ళి సమయం తీసుకోవడం భావ్యం కాదు. కనుక నేను చెప్తున్నంటే కేసీఆర్ వచ్చినాటికి, కేసీఆర్ వెళ్ళిన 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు జరుగుతున్న దానికి ఎలాంటి పరిస్థితి ఉంది. నిజంగానే ఇవాళ వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడానికి చాలా కారణాలే ఉంటాయి. సంపద పన్ను జాతీయ కమిషన్ ఆ రోజు అంబేద్కర్ అయితే నేషనల్ ఫైనాన్స్ కమిషన్ అయితే ఏర్పాటు చేసినాడు, దానికి ఉదాత్తమైన లక్షణాలను, ఉదాత్తమైన ఆశయాలు ఉన్నాయి. జాతీయ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 30 రాష్ట్రాల వాటా 40%, 42% ఇచ్చినట్టు ఇప్పుడు అంత ఆ రోజు ఆయన చెప్పినాడు. సర్కారీ కమిషన్ చెప్పండి, ఏది చెప్పండి, రాష్ట్రాల వాటా రాష్ట్రాలకు ఇవ్వరు. సంపద పన్ను మన చేతిలో లేదు. సంపద పన్ను మనమేం, కార్పొరేట్ పన్ను మనమేం. ఇవన్నీ ఇక్కడ సింగరేణి మనదే కానీ సింగరేణి కంపెనీ తెలంగాణదైనా సరే కిషన్ రెడ్డి గారు, భట్టి గారు ఇద్దరు వెళ్ళి సింగరేణి బ్లాకులకు బేరం పెట్టేసినారు. ఏ కంపెనీ? ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన తర్వాత ఉచిత విద్యుత్తోనే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కానీ గత రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఉచిత విత్తన పథకాన్ని రేపు ఈ కంపెనీలు గ్యారంటీగా నైతిక కోణం ఎందుకంటే ఉచిత విద్యుత్తు బడుగు జనులకు చెందాలా, ప్రజలకు చెందాలి కూడా వీళ్ళు ప్రైవేట్ కంపెనీలు నెరవేరుస్తారా? నెరవేర్చకుండా నీదైనా రాష్ట్రంలో ఉన్న నీ సింగరేణిని నీవెట్లా పెట్టుబడిదారులకు అప్పనంగా పేపుతావు?
ఈ అప్పచెప్పడానికి ఉన్న ఖచ్చితంగా ఇది బడ్జెట్లో ప్రస్తావించాల్సిందే. అది ఎవరైనా వ్యక్తిగతంగా నాకు ఆర్థిక మంత్రి గారు చాలా గౌరవం ఉంటుంది. బ్లాకులు తీసుకోవాలి ఒకవైపు ఇది. తర్వాత రాష్ట్రాల నుంచి వసూలు అన్ని మాట్లాడినారు బడ్జెట్ పేపర్ వస్తే. జిఎస్టీ రాష్ట్ర వాటా ఈ వాటా మొత్తం అప్పనంగా తీసుకొని రాష్ట్రాలకి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు కానీ ఇచ్చేది ఎందుకు ఆపుతారు వాళ్ళు? ఆపుతాడిగా పని ఏమనుందా? ఎన్ని రకాల వేధిస్తారు. ఎన్ని రాష్ట్రాలు రాజ్యాంగానికి బడ్జెట్కు ప్రజాస్వామ్యానికి ఈ దేశ సంపదను ఏ ప్రజలైతే ఇస్తారో వాళ్ళకి చెందాలి కదా. పాశ్చాత్య దేశాలలో అయితే 60% డైరెక్ట్ పన్నులు కడతారు. మన తాను పరోక్ష పన్నులు తప్ప ప్రత్యక్ష పన్నులు కట్టరు. పైగా ఆదాని అంబానికి కట్టే అవసరం కూడా లేదు. వాళ్ళు హాయిగా వాళ్ళ రాజ్యం. ఇప్పుడు అవి పరోక్ష పన్నులు కట్టేది ఎవరు? పేద ప్రజలు. ఏ ప్రజలైతే ఆ పన్నులు కడతారో వాళ్ళకి ఇచ్చే దగ్గర, వాళ్ళకి అందజేసే దగ్గర ఇక్కడ బహుజనుల, బీసీల, ఎస్సీల, వృత్తికారుల, కార్మికుల వీళ్ళ సంక్షేమం పట్ల ఈ పాలకులకు ఏమాత్రం చిత్తశుద్ధి అనేది ఉంది. ఇప్పుడు యుద్ధం మొదలవుతుంది అంటారు. మరి ఇంత బడ్జెట్ రెవెన్యూలు పెట్టినప్పుడు రేపు కూడా పేపర్లు ఉంటే పెరిగిన దానికి వీళ్ళు ఎట్లా ఇస్తారు? రాజీవ్ యువ వికాస పథకానికి చాలా తక్కువ బడ్జెట్ పెట్టినారు. 6,000 కోట్లు. ఎంతమందికి రోలు ఆడే రోలు నోరు తెరవదు, రోకలు ఆడదు. రోలు నిండదు, రోకలు ఆడదు. తర్వాత ఎస్సీలకు మాత్రం నాకు తెలిసి ఇది గొప్ప బడ్జెట్. 11 బీసీలతో పోల్చుకుంటే ఎస్సీలకు మంచి బడ్జెట్ ఉండదు. ఈ బడ్జెట్ను కరెక్టే, మంచి అంటే ఉన్నంతలో ఎందుకంటే మంచిది. చేవెళ్ళ డిక్లరేషన్లో 3 కార్పొరేషన్లు ఇస్తామని వాళ్ళే ఖర్గే గారు చెప్పినారు. మాలల కోటి, మాదేల కోటి, ఉపకులాల కోటి. ఈ హామీని ఎందుకు వీళ్ళు నివర్తిస్తున్నారు? బడ్జెట్ పెట్టేసి మళ్ళీ ఈ కోటకు ఎక్కువ వచ్చింది, ఆ కోటకు వచ్చి ఇప్పటికే అయినట్టే. ఖచ్చితంగా 3 కార్పొరేషన్లు కనుక ఏమన్నా జెన్యూన్ అనిపిస్తే మీరు చెప్పింది అది న్యాయం కూడా. ఎందుకంటే అన్నీ ఎవరి కాళ్ళు విభేదమైన ఒక ఆదివాసులు ఇప్పటికే బాధపడతా ఉన్నారు. ట్రైబల్స్ కూడా 12 ఇచ్చినారు. తక్కువ 7 లక్షలు 7-8 వాళ్ళలో కూడా ఆదివాసులు గదబ, జాతాపులు ఖమ్మం జిల్లాలో ఉంటారు. గోండు, కోలాం, తోటి, ఆత్రం, మేస్త్రం, చెంచు, కోయ ట్రైబల్స్లో కూడా ఈ విభేదం ఉంది. వాళ్లకు సంబంధించి ఏ కమ్యూనిటీ కార్పొరేషన్ లేదా పూర్తి ఇండిజినస్ ఉండి ట్రైబల్స్ అంటే అడవిని ఆధారం చేసుకున్న ట్రైబల్స్కు బయట సపరేట్ కార్పొరేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. అదొకటి ఇవాళ దళితుల్లో కార్పొరేషన్లు ఖచ్చితంగా ఈ 3 కార్పొరేషన్లు వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. తర్వాత ఉద్యోగాలని వీళ్ళు ఏవైతే చెప్తుండ్రో అవన్నీ గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఆగి ఎక్కువ శాతం వాళ్ళు అవే దాన్ని తిరిగి ఇచ్చినారు. వాళ్ళు నోటిఫికేషన్లు వేసినారు, వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూలు చేసినారు, కొన్ని తీసినారు. కనుక తర్వాత వంటశాలల ఆధునీకరణ కాదు. పాలమూరు యూనివర్సిటీ, ఉస్మానియా 2 సంవత్సరాల నుంచి మెస్ పిల్లలు వస్తున్నాయి పిల్లలకు. సంపన్నుల పిల్లలకంతా బెడ్స్ పిలాని. టాటా ఇన్స్టిట్యూట్లు, అమెరికా. ఇప్పుడు కింది వర్గాలన్న బీసీ కులాన్ని ప్రస్తావించాలని పేదరికం వల్లనో దైన్యం వల్లనో ఈ దేశంలో ఉన్న సామాజిక అసమత్వం వల్ల ఆ యూనివర్సిటీలో ఉన్న అంత పేద పిల్లలు 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి మెస్ పిల్లలు వస్తలేవు. వాళ్ళకు పెట్టకపోతే ఎట్లా వాళ్ళు ఎంత మేధా వికసన రాకపోతే వాళ్ళలో జ్ఞానం అయిపోతారు. వాళ్ళకి ఎట్లా మీరు కనుక మెస్సు బిల్లు లేకుండా ఇన్ని రోజులు ఆపితే తర్వాత వంట రూములు ఆధునీకరణ చేయడం బాగుంది. కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో మీరు ఏమైనా ఇస్తున్నారు? ఎక్కడైతుండ్రో నాకు తెలిసిన ఒక సర్వేల మిత్రుడు, ఒక ఎకనమిస్టు, ఒక ఆరోగ్యకర్త చేసిన సర్వేలో అన్ని హాస్టల్లో కల్తీ సరుకులు, నాసిరకం సరుకులు వాడుతున్నారు. కల్తీ వాడే సరుకు అంతా కలిసి ఏమి కొని తిన్నగాని వెంటనే దవాఖానాకి వెళ్తే తినకపోతే తిప్పుడాయరన్నా ఎవరన్నా, తింటేనేమో కక్కుడాయరన్నా. పంచదారలో ఉన్న కల్తీ, మంచినీళ్ళలో ఉన్న కల్తీ, పాలు నీళ్ళ కలుతాయే, పసుపు పొట్లం వల్ల కల్తీ. పండ్ల రసాలు అనుకుంటే విషము తప్ప రసం లేదు. వేరుశనగ నూనెలో ఎముకల పొడి కలుతాయే, పసుపుల కల్తీ. ఈ కల్తీ సరుకులతోని పేద పిల్లలు తినాలా? మనకు మాత్రం ఆర్గానిక్ ఫుడ్లు,
ఆర్గానిక్ హోటళ్ళు, ఆర్గానిక్ మంచి ఆర్గానిక్ ఫామ్ హౌసులు, ఆర్గానిక్ ఫామ్ పాలు ఇప్పటికీ కల్తీనే కాదు, హార్మోన్స్ ఇంజెక్షన్ ఇచ్చి పాలను పొదుగును పెంచితే కొంచెం లాభం వస్తుంది. బ్యానింగ్ లేదు, దానిలో నిషేధం లేదు. కోళ్లకు నెలకోడిని 6 నెలల కోడి నిషేధం లేదు. మరి మీరు పెట్టే బడ్జెట్ అంతా నిఘా ఉండాలి కదా, ఏ ప్రజలు ఏం తింటున్నారు నిఘా ఉండాలి కదా. బడ్జెట్ అంటే కంక్లూడ్ చేయండి. అయిపోయి నేను పొద్దున్న నుంచి మాట్లాడలేను నుంచి మాట్లాడను కూడా అన్నా, కానీ మాట్లాడన్నారు నాకు అంటే బడ్జెట్ నడిస్తే దాని చుట్టూ మాట్లాడతా. కంక్లూడ్ చేయండి. వినపడతలేదు, ముగించండి. మీకు ఇచ్చిన టైం అయిపోయింది. సాగు విస్తీర్ణం, పంటల విస్తీర్ణం, ఉద్యోగ అవకాశాలు, వ్యవసాయాధారిత పరిశ్రమలు, ఇవన్నీతో పాటు నాకు మాట్లాడాల్సి మర్చిపోయినా మూసి సుందరీకరణ, వ్యాపారుల కోసం అందలాకరణ. వ్యాపారులు మూసి ఖచ్చితంగా సుందరం చేయాలి. నేను అట్లా అనుకో, ఎందుకంటే నాకు వ్యక్తి నేను నాలాంటి వాడు రాజకీయ నాయకులను పేర్లు పెట్టి మాట్లాడను. కానీ మూసి ఎన్ని కిలోమీటర్ల దూరం? సూర్యాపేట దగ్గర 180, 100 తిరిగిపోతే 250. ఈ 56 కిలోమీటర్ సుందరీకరణ చేస్తే మిగతాదంతా పోయినా. అప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడే 13 అవి ఎన్ని ఎంచినది 10 పైసలు కాదు, శుద్ధి మురుగునీటిని శుద్ధి చేసేట్టు పెట్టినారు. అది 32 అవి పెట్టినారు. అది కంక్లూడ్ చేయండి. పేదవాళ్ళ ఇల్లు కూలిస్తే, ఎందుకంటే మీ లక్ష్యం, మీకు గాంధీ మహాత్ముడు మీకు మార్గం. గాంధీ అంటే గూడును కూల్చేది గాంధీ ఒప్పుకోడు. ఎక్కడ సబర్మతి ఆశ్రమంలో ఏ ఒక్క మనిషిని కానీ ఏ ఒక్క మానవ గాంధీ చెప్పి మరి మార్గానికి ఇల్లు కూల్చకుండా కాదు. ఇప్పుడు కె. శ్రీనివాస్ అని ప్రసిద్ధ రచయిత, తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్ప పాత్రలు వహించిన సాహితీకారుడు ఆయన ఇల్లు పోతుంది. గంటా చక్రపాణి విశ్వవిద్యాలయంలో ఆయన సొంత ఇల్లు పోతుంది. తులసి చంద్ ఇల్లు పోతుంది. ఆడనే గాంధీ. ఇప్పుడు ఇల్లు కూల్చే పనొద్దు, మూసిని బాగా చేస్తుంటండి. తర్వాత ఇక్కడి నుంచి మూసిని ఎక్స్టెన్షన్ చేసి ఆ మురుగు నీరు గ్రామ డంపింగ్ యార్డ్, తర్వాత జవహర్ మీరు ఇంత బడ్జెట్ ఎక్కడన్నా దయచేసి ముగించండి. ఒకటి ఎక్కడన్నా మీరు ప్రజల బడ్జెట్ కదా, ప్రజల కోణం కదా, అంబేద్కర్ మాట కదా చెప్పింది. జవహర్ నగర్ లాంటి ప్రాంతంలో ఏం వాసన అది, నిన్న ఏడ్చుకుంటూ చెప్తుండ్రు. మేము మురుగు వాసనకు కూర కంపు కొడుతున్నాయి వెంకన్న 100. ఒక్కసారన్నా మీరు పోయినారా? సిపిఎం వాళ్ళు ఆడ ఉద్యమం చేస్తున్నారు చాలా కాలంగా. మీరు ఆ మూసి ఎట్లా ఉండాలా, జవహర్ డంప్ యార్డ్ ఉండాలా, అవేవి మార్చకుండా ఇండ్లు కూడా సుందరీకరణ తేమ్స్ నదిలకు చేస్తే చాలా సంతోషం. కానీ నివాసయోగ్యమైన వాళ్ళ గృహాలను వాళ్ళ అనుమతి లేకపోతే టైం తీసుకోండి, ఏమవుతుంది? పటాపట్ టేకుమట్ల వైపు కూల్ చేస్తుంటావు. ముగించండి వెంకన్న, ముగించండి దయచేసి. ఇవన్నీ తర్వాత అంబేద్కర్ పేరు పదే ఎత్తారు. గత ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం ఎందుకు పెట్టిందో పెట్టిండ్రు, అది కేసీఆర్ మీరు ఒప్పుకోలేదనుకో. కానీ ఆ విగ్రహాన్ని అంతకంటే అక్కడ ఎన్ని చేయాలా? ఓసారి సీకట్ ఉంటుంది, ఓసారి లైట్ ఉండవు, ఓసారి దుమ్ము ఉంటుంది. లాక్ చేయడం ఏంది? జయలలిత ఓటలు పెడితే, అమ్మ ఓటలు పెడితే కరుణానిధి ఆ ఓటలు తీసేస్తున్నాడు. అయిపోయింది కనుక టైం అయిపోయింది, ముగించండి. నేను అది నా ఉద్దేశం అంటే, ఈ బడ్జెట్ ఏది పెట్టినా సరే అది బడ్జెట్ సృష్టికర్తలకు మౌలికంగా వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చాలి. వాళ్ళ ప్రయోజనాలు కాకుండా వ్యాపారుల ప్రయోజనాలు, సంపన్నుల ప్రయోజనాలు నెరవేర్చే క్రమం దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఇక్కడ కూడా జరుగుతూ ఉంది. అది చాలా దౌర్భాగ్యమైన విషయం తెలుగు నేలగానే. తర్వాత అమరావతిలో వ్యాపారాలు బాగా జరగాలి, రిలేషన్ అంటే ఇండ్లు కూడా ఒకటి కర్మం ఒకటి మొదలైంది, గుర్తుపెట్టుకోండి. ఇండ్లు కూడా పెడితే అందుకని నేను కనుక ఇంకా పాట కంక్లూడ్ చేయండి. కనుక మీరు మీ బడ్జెట్లో నేను మిగతా వాళ్ళ లెక్క అన్నీ బాగాలేవని నేను అన్నాను. నాకు ఎందుకంటే నేను ఒక కవిని, సెన్సిటివ్ మనిషిని. బడ్జెట్లో మంచి విషయాలు చెప్తాం. అదే సందర్భంగా మీరు కొట్లాడండి. ఎక్కడి జిఎస్టీ ఎంత వసూలు చేసుకోపోతారు, స్టేట్ వాటింది కంక్లూడ్ చేయండి. కనుక టైం ఫ్యూచర్ సిటీ అయిపోయింది. లాస్ట్ ఆ ఫార్మాసిటీ వరద నీళ్ళు, ఆ కంపెనీల మురుగు నీళ్ళు,
అద్భుతమైన ఈ ముచ్చుకుందా నది అక్కడిక్కడ ఆ నది పుట్టిన వికారాబాద్ కొండల్లో అనంత పద్మనాయకుడి దివ్యమైన మహత్తరమైన నదీ ప్రాంతం. ఆ తేటనైన స్వచ్ఛమైన ఆ నది, ఆ మూసీ నదిని ఈ ప్రవాహాన్ని ఆపండి, సుందరం చేయండి, కానీ ఇండు మాత్రం గుల్చకండి. తర్వాత కార్మిక సంక్షేమానికి మాత్రం చాలా తక్కువ. ఒక్కటి ఈ లాస్ట్ మాట చెప్తా, సెంట్రల్ గవర్నమెంటు కనీస వేతన చట్టం అమలు చేయాలంటాడు ప్రధాని గారు. నేను ఆశ్చర్యపోయినా, అబ్బా ఎంత ఉందనుకున్నాను. కనీస వేతనం ఏంటంట 176 రూపాయల కంటే తక్కువ ఉండదు అంటాడు. 176 రూపాయల కనీస వేతన చట్టం ఉండొద్దని కేంద్ర ప్రభుత్వం చెప్తే, కేసీఆర్ ఉన్న కాలంలో 500-600 రోజు కూలి ఉంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత కార్మికుల సంక్షేమం పట్ల, కార్మికుల హక్కుల పట్ల, కార్మికులు పనిచేసేదాని పట్ల ఇతర రాష్ట్రాల వారు యాజమాన్యపు వర్గాల మీద ఏ నియంత్రణ లేదు. స్థానికులకే దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. శ్రీ అంజిరెడ్డి గారు.